ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానాన్ని గమనించినట్లయితే యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందదువు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితి ఇప్పుడు కొంచెముగానే ఉండవచ్చు, నీ స్థితి అందరికంటే తక్కువ స్థితిగానే ఉండవచ్చు. అనేకులు ఆశీర్వదించబడుతున్నారని, అనేకులు దీవించబడుతున్నారని నువ్వు బాధపడుతూ కృంగిపోతూ ఉండవచ్చు. కానీ దేవుని యొక్క వాగ్దానము నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న స్థితిని బట్టి నువ్వు బాధపడకు, కన్నీరు కార్చకు. కానీ రాను రాను నీ కాలము గడిచే కొలది తుదకు దేవుడు నీ యొక్క స్థితిని మహాభివృద్ధి పొందించి అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉంచబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, పరిశుద్ధులైన దేవ, ఈ వాగ్దానాన్ని ఎంతమంది అయితే వీక్షించారో ఈ వాగ్దానాన్ని వారు ఎలా నెరవేరుస్తున్నామని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని అందరూ వీక్షించండి. సిస్టర్ దివ్య డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్.